వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ వచ్చే 2027లో జరగబోయే పుష్కరాలను పవిత్రంగా, పరిశుభ్రంగా, ఆధ్యాత్మికంగా వేడుకలుగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. అసెంబ్లీలోని గోదావరి పుష్కరాల సందర్భంగా నది మరియు కాలువల కాలుష్య నివారణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడడం జరిగింది. నీరు అనేది అత్యంత పవిత్రంగా మనందరం కూడా చూసేటువంటి పరిస్థితి అధ్యక్ష. 2027వ సంవత్సరంలో మరి 26/6/2027 నుండి 7/7/2027 అంటే 12 రోజుల పాటు ఈ యొక్క గోదావరిలో జరిగేటువంటి పుష్కరాలు ఒక ఆధ్యాత్మికమైనటువంటి వేడుకలు. ఈ యొక్క పుష్కరాలు అటువంటి ఆధ్యాత్మికమైన వేడుకలు జరిగేటువంటి పుష్కరాల సందర్భంగా నది యొక్క పవిత్రతను కాపాడేటువంటి విధంగా, కాలుష్యాన్ని నియంత్రించేటువంటి విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ పుష్కరాలు దృష్టిలో పెట్టుకునే ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించడం, అదేవిధంగా దీంతో ఒక రివ్యూ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా తీసుకుని ఈ యొక్క శాఖలు అంటే ఇందులో అన్ని శాఖలు కూడా మిళితమై ఉన్నాయి. పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క రెవెన్యూ, ఎండోమెంట్, ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్, హెల్త్, ఇట్లా ఏదైతే ఎలక్ట్రిసిటీ, టూరిజం, పొల్యూషన్ బోర్డు గౌరవ సభ్యుడైనట్టుగా ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని ఖచ్చితంగా ఈ యొక్క పొల్యూషన్ లేనటువంటి విధంగా కొన్ని చర్యలు కూడా అంటే భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆ భక్తుల రద్దీ ఆ యొక్క నది యొక్క పవిత్రత మీద, పొల్యూషన్ మీద పడకుండా ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్ళడానికి ఏవైతే స్నానఘట్టాలు ఏదైతే నిర్మాణం చేస్తూ ఉన్నామో ఆ స్నానఘట్టాలు చూస్తే గతంలో పుష్కరాలు జరిగినప్పుడు 234 స్నానఘట్టాలు ఉంటే ఈ సంవత్సరం దాన్ని 359 అంటే 125 స్నానఘట్టాలు ఎక్కువ మన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. అంటే తద్వారా ఎక్కువ స్నానఘాట్లు ఉండి ఎక్కువ చోట్ల పబ్లిక్ డిస్ప్లే అవుతే తద్వారా కొంత పొల్యూషన్ తగ్గించడానికి, కొంత నియంత్రించడానికి అవకాశం ఉంటుందనేటువంటిది ఒకటి. రెండోది వ్యర్థాల నిషేధం. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా వాస్తవం అధ్యక్ష, ఈవేళ నదుల్లో కానీ కాలువల్లో కానీ జంతు కలేబరాలు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కానీ ఇవన్నీ కూడా కాలువల్లోనే డస్ట్బిన్లుగా వాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా క్లియర్గా మనం దాన్ని నియంత్రించి నిషేధం కూడా విధించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆ సమయంలో ఆ పూజా సామాగ్రి కానీ అదేవిధంగా పువ్వులు కానీ ఎటువంటి అయితే మనం నదుల్లో వేస్తామో పవిత్రంగా దాన్ని కూడా ఎప్పటికప్పుడు తొలగించేటువంటి విధంగా తీసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా శానిటేషన్ అంటే ఏదైతే మరుగుదొడ్లు కానీ మురుగునీరు కానీ చెత్త సేకరణ ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా నదులకి ఇన్వాల్వ్ కాకుండా అవి కూడా ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా నీటి నాణ్యత పర్యవేక్షణ అంటే ఎప్పటికప్పుడు ఈ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ చేసుకుంటూ ఏదైతే ఈ యొక్క నెలలో అంటే ఈ జూన్ నెలలోనే పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి సాధారణంగా ఆ సమయంలో కొంత వర్షపాతం రెయిన్ఫాల్ కూడా తక్కువ ఉండి ఫ్లడ్ వాటర్ ఏదైనా తక్కువ ఉన్నప్పటికీ కూడా సీలేరు నుంచి పోలవరం నుంచి కూడా కొంత వాటర్ని ముందుగానే సమ్మర్లో రిజర్వ్ చేసుకుని ఈ వాటర్ను కూడా ఎక్కువ మనం ఫ్లో చేస్తే సాధ్యమైనంత వరకు కొంత పొల్యూషన్ కూడా కొంత తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సూచనలు కూడా పరిగణలో తీసుకుని మరి ఈ యొక్క పుష్కరాలని పవిత్రంగాను పరిశుభ్రంగాను పనిచేయడానికి ప్రయత్నిస్తాం. విలేశ్వరం నుంచి మరి ఏదైతే ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలకి నీరు కాలువల ద్వారా, పిల్లకాలువల ద్వారా, బోధుల ద్వారా, చెరువుల ద్వారా వస్తుందో ఇదంతా కూడా వాటర్ పొల్యూషన్ అవుతున్నటువంటి పరిస్థితిలో పక్కనే గోదావరి ఉన్నప్పటికీ కూడా త్రాగడానికి లేనిటువంటి పరిస్థితులు అధ్యక్ష. దానితో మొన్ననే మన జలజీవన్ మిషన్లో కూడా అమరజీవి జలజీవన్ మిషన్ ద్వారా మరి గౌరవ ఉప ముఖ్యమంత్రులు కూడా
ఆ యొక్క వాటర్ వర్క్స్ను కూడా మొన్ననే శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క జంతు కళేబరాలు వాస్తవం మేము కూడా, ఎందుకంటే ఈ కాలువల్లో మీరు కూడా పూడికి కానీ లేదా గొరబడెక్క కానీ మీరు కూడా సొంత ఖర్చులతోటి వీటితోటి కూడా మీ ఉండి నియోజకవర్గంలో మీరు కానీ మేము కానీ పాలకులు మనం కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాం. అటువంటి పరిస్థితులు మనం కూడా చూస్తున్నాం. జంతు కళేబరాలు కూడా కాలువల్లో ఉంటూ ఉన్నాయి. కొన్ని చోట్ల చూస్తుంటే పౌల్ట్రీస్ ఉంటే ఆ చచ్చిపోయినటువంటి కోళ్ళను కూడా బస్తాల కింద కట్టి కాలువలో వేస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉన్నాం. డ్రైన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అదేవిధంగా ఇతర శాఖలతోటి కూడా సమన్వయం చేసుకుని గౌరవ సభ్యులు చెప్పినట్లుగా దీని మీద చట్టాలను కొంచెం కఠినం చేసి ఈ యొక్క కాలువల్లోనూ పర్టికులర్గా ఈ యొక్క వాటర్ పొల్యూషన్ కాకుండా తీసుకునేటువంటి నిర్ణయాల మీద మేము కూడా ఆలోచన చేసి ముందుకెళ్తాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలోని ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించిన విద్యార్థులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ, డైరెక్టర్ శ్రీహరి కీర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు ఫ్రెషర్స్ డే అంటే మొదటి సంవత్సరం జాయిన్ అవుతున్న విద్యార్థులను ఆహ్వానిస్తూ సెకండ్ ఇయర్ విద్యార్థుల వారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క పార్టీని ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయమని అన్నారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వేర్వేరు కాకుండా మనమంతా ఒకటే అని తెలియపరిచే విధంగా ఈ కార్యక్రమం చేయడం ఆనందంగా ఉందన్నారు. వివిధ కోర్సుల్లో జాయిన్ అయిన విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదవాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ బీటెక్ లో ఏ గ్రూప్ చదువునైనా వారికి ఉద్యోగాలకు లోటు లేదన్నారు. దేశంలోని పోటీతత్వం ఉన్నప్పటికీ విద్యార్థులు కోర్సుల్లో నైపుణ్యం పెంచుకుంటే సరిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, హెచ్ఓడీస్, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు. Thank you, sir. Thank you, Lakshmi. సెకండ్ ఇయర్ వాళ్ళతోటి ఫస్ట్ ఇయర్ వాళ్ళని కూడా మమేకం చేసుకుని వాళ్ళకు ట్రీట్ ఇచ్చి మేము సీనియర్ జూనియర్స్ కాదు, వీఆర్ ఆల్ వన్, ఫ్యూచర్ లీడర్స్ అని వెల్కమ్ చెప్తూ ఈ ఫ్రెషర్స్ డే ఏర్పాటు చేసినందుకు సెకండ్ ఇయర్ వాళ్ళకి అభినందనలు, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి శుభాశీస్సులు. మా డైరెక్టర్ శ్రీహరి గారు మాట్లాడుతూ ఏదైనా అదర్ దెన్ సిలబస్ యాక్టివిటీస్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది ఒక 30 సంవత్సరాల నాడు ఈ కోర్సు డిజైన్ చేయబడ్డప్పుడు అందరూ ఐటీ అనేవారు. అట్లా ఇది బాగా కంప్యూటర్ సైన్స్లో మంచి స్థానాలని పొందింది. ఆ విధంగానే మంచి ఫలితాలను కూడా సమాజంలో ఇచ్చింది. అలాంటి డిపార్ట్మెంట్లో మీరు అందరూ అడ్మిషన్ తీసుకున్నందుకు మీ అందరికీ ఫ్రెషర్స్కి, సెకండ్ ఇయర్ వాళ్ళకి పేరున అభినందనలు, నా శుభాశీస్సులు. తర్వాత ఎంత ఈజీ అయిపోయింది, ఫోటోస్ తీస్తున్నాం, ఏ విషయమైనా దాని ద్వారా గ్రహిస్తున్నాం. టెక్నాలజీ అంతా పేపర్లెస్కి వెళ్ళిపోతున్నాం, ఫియర్లెస్. అండ్ ఎవరి దగ్గరికి వెళ్ళాంసల్లా, ట్యూషన్కి వెళ్ళాంసల్లా, ట్యూషన్ మాస్టరే మీ ల్యాప్టాప్లో ఉంటున్నారు, మీ సెల్ ఫోన్లో ఉంటున్నారు. నిన్నే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన, ఆయన పేరు నాకు రావట్లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఎవరున్నారో చూస్తే మీకు తెలుసు. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ అని కొడితే వచ్చేస్తుంది ఆ పేరు. ఆయన ఏమంటున్నారంటే మనం ఈ వైఫై 100 కోట్లు అవటానికి 2004-05లో మనం 5-6 కోట్ల మందే వినియోగించేవారు. ఈవేళ ఆ సంఖ్య ఎంత అయిందో ఎవరైనా చెప్తారా? అంటే మొన్నటికి అయింది, నిన్న పేపర్లో వచ్చింది. ఎవరు కూడా న్యూస్ పేపర్లు చూడలేదు. అనవసరమైనవి చూస్తున్నారు. దేనికి అనవసరమైనవి? మీ ఫ్యూచర్కే ప్రతిబంధకాలైనవి, హడిల్స్ వస్తాయి.
కానీ మీ ఫ్యూచర్కి కావాల్సినవి మాత్రం మీరు చూడట్లేదు. కారణం దాని మీద మీకు నాలాంటి వాళ్ళు, మీ టీచర్స్, మీ పేరెంట్స్, మీ సీనియర్, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఇన్పుట్ ఇవ్వకపోవడం వల్ల దాంట్లో ఆసక్తి రావట్లేదు. ఎలా సెక్యూరిటీ చేసుకోవాలనేది మళ్ళా సైబర్, ఈ రెండు రిలవెంట్గా ఒక డిపార్ట్మెంట్గా స్వర్ణాంధ్రలో హెచ్ఓడిగా నిర్వహిస్తున్న మురళీమోహన్ గారికి, అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ బిజినెస్ సిస్టమ్ ఫస్ట్ సమానం ఎక్కువ అని చెప్పి సంతోషం. మీ భవిష్యత్తుని ఎలా మలుచుకోవాలనేది సెక్యూరిటీ, మీ భవిష్యత్తుని టెక్నాలజీ ద్వారా. ఇప్పుడు సమాజంలో ఒకప్పుడు దొంగతనాలు ఉండేవి ఫిజికల్గా, ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా, ఏమిటి, ఎలా, ఏదైనా బంగారం ధరించో ఇలా బంగారం ఇంట్లో పెట్టుకునో డబ్బులు బ్యాంక్ నుంచి తెచ్చుకుంటున్నప్పుడు ఏమార్చి డబ్బులు కొట్టేయటము ఒకనాటి పరిపాటి. నేడు అలా కాదు. ఏమండో లక్ష్మి గారు, మీకు మంచి అందంగా ఉంటారని మీకు ఒక బహుమతి వచ్చిందండి. దీనికి ఒకసారి రింగ్ ఇవ్వండి, మీకు ఇంత ఆ బహుమతి నిమిత్తం అమౌంట్ పంపిస్తాం అనగానే అట్రాక్ట్ అయిపోయి మనం వాళ్ళతో కాంటాక్ట్ చేస్తాం. మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ డ్రై. దీన్ని నివారించడానికి సైబర్ సెక్యూరిటీ. సో అది ఎంత వస్తుందంటే మన చదువులో వెనకబడతాం, జాబుల్లో లేకపోతే వల్ల అది తక్కువ అవుతుంది. సో మీరు ఇప్పుడున్న ఫ్యూచర్లో మనం స్టెబిలిటీ అయ్యి మంచి జాబ్ సంపాదించాలంటే ఇప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం సి మీద, జావా మీద, లేకపోతే పైథాన్, సో AWS ఎనీ కోర్స్ మీరు దాని మీద 100% గ్రిప్ సంపాదించుకొని, ఇప్పుడు ఏ కంపెనీ అయినా నువ్వు ఫైనల్ ఇయర్గా ప్రాజెక్ట్ ఏం చేసామంటాడు, ఏ కోర్స్ చేసామంటాడు. సో దాని మీద క్వశ్చన్లు అడుగుతాడు. అది మీరు చెప్పిన తర్వాతే ఇంకో అదర్ సబ్జెక్ట్కి వెళ్తాడు. సో మీరు NPTEL కోర్సులు కానీ, అలాగే ఈ కోర్సులు కానీ ఫ్యూచర్లో ఏ వచ్చి మనందరి జాబ్లు తీసుకుపోతుందని చెప్తున్నారు. కానీ అంత ఇప్పుడైతే మీ జనరేషన్కి 20 years వరకు ఇబ్బంది లేకపోవచ్చు. కోట్ల మంది ఏఐలు వచ్చినా దాన్ని ఆపరేట్ చేసేది మీలాంటి వాళ్ళు, మళ్ళీ చదువుకున్న వాళ్ళు రావాల్సి వస్తుంది. అలాగే చాలామంది ఏంటంటే CSE చదివితే మాకు జాబ్ వచ్చేస్తుంది అనుకోండి, ఏమనుకోవద్దు. సో CSE, AML, డేటా సైన్స్, లేకపోతే TEEE అనేది కాదు. సో మీరు ఏ చదివినా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని కోర్సులు కోడింగ్ నేర్చుకుని మీరు ఇప్పటి నుంచే మీ జాబ్ కానీ లేకపోతే మీ ఎయిమ్ ఏదైతే ఉండదు రీచ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అందరికీ. సో ఫస్ట్ ఇయర్ అందరికీ కూడా వెల్కమ్ టు యూ. సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ కూడా పార్టీ ఇస్తున్నందుకు అందరికీ వాళ్ళు కూడా ఆల్ ది బెస్ట్. AML అనేది ఇప్పుడున్న జనరేషన్లో చాలా టాప్ కోర్సు. ప్రతి ఒక్కళ్ళు AML తీసుకున్నారు. తర్వాత వేరే కోర్సులు CSE, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వెళ్తున్నారు. సో ఒక కోర్సు తీసుకున్నంత మాత్రాన ఫైనల్ ఇయర్లో జాబ్ వస్తుందని ఏమీ లేదు. సో దాని తగ్గట్టుగా AML మనం AI మీద చాలా కోర్సులు నేర్చుకోవాలి. AI ఇప్పుడు అడ్వాన్స్గా వచ్చింది, దాన్ని నడిపించే విధానం మీరు నేర్చుకోవాలి. AIకి మనం సరెండర్ అవ్వకుండా AIకి మనకి సరెండర్ అయ్యేలాగా మనం నేర్చుకుంటే సో ఎప్పుడూ మన గ్రిప్లోనే ఉంటుంది. AI మీద జాబులు లేవు ఎక్కడా లేదు. ఎవరైతే ఒక థియరిటికల్గా పాస్ అయ్యి డిగ్రీ బయటకు వెళ్తున్నారో వాళ్ళకి జాబు చాలా కష్టం. సో మీరైతే ప్రోగ్రామింగ్, కోడింగ్, NPTEL కోర్సులు, అలాగే మీ డిపార్ట్మెంట్ HOD ఏకతాన్ ప్రోగ్రాములు కానీ వేరే ఏది అడ్వాన్స్ కోర్సులు వచ్చినా బయటికి పంపుతూ కానీ అన్నీ మీ దగ్గర నుండి చేస్తూ ఉంటారు. మీరు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ పెంచుకొని మంచి పొజిషన్లో ఉండాలని, మీ కోర్సు తగ్గట్టుగా హై పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.
and my dear first year and second year students, hearty welcome to one and all for this Freshers Day event. So seeing this, it reminds me of my engineering days 26 years back. So I graduated from BITS Pilani. I worked in Infosys for 4 years and Goldman Sachs for 8 years. I resigned in Goldman Sachs as Vice President with a salary of 1 crore. From 2017 onwards, I've been involved with this institute progress. So one thing I can tell you folks is don't procrastinate anything. ఇవాళ చేయాలనుకున్నది ఇవాళే చేస్తే డెఫినెట్లీ మా ఇన్స్టిట్యూట్లో మీరు చదివారని మేము గొప్పగా చెప్పుకుంటాం. సో ఐ వోంట్ టేక్ మచ్ టైమ్. విష్ యూ ఆల్ ద ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ స్టూడెంట్స్ ఏ గ్రేట్ కెరీర్, great time in Swarnandra. All the best. Thank you. And enthusiasm that I welcome you all first year BTech Information Technology and BTech CSC Data Science to this prestigious Department of Information and Technology of Swarnandra College of Engineering and Technology. This year marks the beginning of exciting new chapter in your academic and professional journey. And I am honored to address you on this special occasion of Snatak Swagat Freshers Day for 2025 batch. First and foremost, I would like to congratulate all to securing admission in our department. Today is not just for celebrating your arrival, but the beginning of an incredible transformable journey. 3 labs ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ వీఆర్ ఇంక్రీజింగ్ 60 ఇంటేక్. నౌ న్యూ అకాడమిక్ ఇయర్ 25-26 హ్యావ్ AML హ్యావ్ 4 బ్రాంచెస్ అండ్ AIDS హ్యావ్ 2 బ్రాంచెస్ విత్ MTech. సో థ్యాంక్ యూ సార్. విత్ యువర్ సపోర్ట్ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ డిపార్ట్మెంట్ ఇన్ ఏ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఎన్నో ఏళ్ల నాటి శ్మశాన రహదారి సమస్య తీరింది. పాలకొల్లు పట్టణ 27వ వార్డులోని బద్దవానిపేట ప్రాంతంలో ఎస్సీ శ్మశానానికి వెళ్లేందుకు 30 లక్షల రూపాయలతో పూలపల్లి పంట కాలువపై వంతెన, గ్రావెల్ రహదారి పనుల్లో భాగంగా వంతెన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే ఎన్నో ఏళ్ల నాటి శ్మశాన రహదారి సమస్య శాశ్వతంగా తీరనుంది. ఇప్పటి వరకు సరైన మార్గం లేక ఆ ప్రాంతవాసులు అవస్థలు అనుభవిస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లగా 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడంతో పనులు నడుస్తున్నాయి. రామానాయుడు గారి పరిపాలనలో మాకు ఇది శ్మశానం దారి చూపించి 1 లక్షల గ్రాంట్ చేసి మాకు జనానికి వెళ్ళటానికి మాకు వాళ్ళు దిగి నడిచి వాళ్ళు రైలు పట్టాలని నడిచి వెళ్తా భయం వేసేది. ఏ ట్రైన్ వస్తుందో, ఏ ప్రమాదం జరుగుతుందని భయపడ్డాం. అలాంటిది ఈ రోజున మాకు ఈ శ్మశానానికి మాకెళ్లే దారి చూపించారు మన మంత్రి గారు. మాకెంతో రుణపడున్నాం ఆయనకి. మా 27వ వార్డు తరపున పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1884 రోజు శ్రీ రుద్రరాజు గణపతి కుమార రాజు గేట్ రాజు పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, పిస్నిరాము, దాతలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన
మన జలవనరుల శాఖ మార్చులు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ నేటికి 1884 రోజుకు చేరుకుంది. ఈ 1884 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఈ అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రుద్రరాజు గణపతి కుమార్ రాజు గారు, జడ్ రాజు గారు అంటాం, ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఓడూరు గ్రామం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. ఫోన్ ఎప్పుడు బాగా వచ్చింది. బాగారు అది నాకే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ పోస్ట్ ఆఫీస్ వద్ద